హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్4. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కుందన్స్ అంటించడం చూపిస్తున్నా. లాస్ట్ వీడియోలో థ్రెడ్ ర్యాపింగ్ అవన్నీ క్లియర్గా చూపించాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫిక్సింగ్ అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో కుందన్స్ అంటించడం చూపిస్తున్నా ఎలా అనేది. నేను ఫస్ట్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు ఈచ్ 6 రూపీస్ పడింది ఒక్కొక్కటి క్లిప్ స్టోను. సైడ్ వచ్చేసి నార్మల్ షుగర్ బీట్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్వి, అవి అంటించాను. అంటే నార్మల్ గోల్డ్ కలర్ అది స్టోన్ లేస్ ఉండేది కదా, అది అంటిద్దాం అనుకున్నా కానీ అంత స్పేస్ ఎక్కువ లేదని నేను నార్మల్గా అంటించాను. నార్మల్గా అయితే హెవీ వర్క్స్ రౌండ్ కట్ బ్యాంగిల్స్ మీద అవ్వదు అన్నారు. నేను ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది. ఓన్లీ ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద అవుతుంది అన్నారు కానీ చాలామంది చాలా వీడియోస్లో చెప్పారు. కానీ నేను ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది. మరి అంత ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే వర్క్ వచ్చింది. వీడియోలోకి వెళ్తే నేను 6K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నా, పింక్ కలర్. నేను మొత్తం సెట్లా చేసుకున్నాను, బ్రైడల్ సెట్లా చేశాను. ఈ బ్యాంగిల్ సెట్ నేను పార్ట్స్గా పోస్ట్ చేశాను. ఫస్ట్ వీడియోలో నార్మల్ సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ ఎలానో చూపించాను. ఈ వీడియోలో 2 కట్ బ్యాంగిల్ మీద ఏ వర్క్ చేశాను అనేది చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో 4 కట్ బ్యాంగిల్స్ మీద ఎలాంటి వర్క్ చేసుకున్నానో ఏమేమి వాడానో ఆ వీడియోలో చూపిస్తాను. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా కింద, అంటే కొంచెం మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మీడియంలో తీసుకోవాలి. గమ్ము మరీ లైట్గా వేసామంటే ఏమైందంటే గమ్ము అంటే కుందన్ ఊడిపోయిద్ది స్టోన్స్ నాకు, కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం అలవాటయ్యే కొద్దిగా కొంచెం ఎక్కువే ఇదైద్ది కానీ ఏం పర్వాలేదు. మనకి ఆ వర్క్ అలవాటు అయ్యే వరకు కొంచెం ఇట్లానే ఉండిద్ది. వర్క్ అలవాటు అయ్యాక కొంచెం ఈజీ అయిపోయిద్ది మనకి, అంటే ఏది ఎంత వాడాలనేది మనకి అలవాటు అయిపోయిద్ది. నేను ఇలా అంటించుకున్నా నార్మల్గా. అంటే కుందన్స్ అన్నీ మంచి పర్ఫెక్ట్లో రావాలంటే దానికి ఇంకో మెథడ్ ఉంటుంది. నేను అది నెక్స్ట్ టైం వేరే బ్యాంగిల్స్ చేసినప్పుడు నేను ఆ వీడియోలో చెప్తాను అది ఎట్లా అనేది. అంటే కుందన్స్ పర్ఫెక్ట్గా అన్నీ ఒకేలా వచ్చేలా ఎలా అంటించుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సైడ్ వచ్చేసి ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ ఉందని నేను 3mm స్టోన్స్ అంటించుకున్నాను. మామూలు పింక్ కలరే అంటించాను, అది కూడా 2 కట్ బ్యాంగిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. నేను 4 కట్ బ్యాంగిల్కి వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నా. కుందన్స్ కూడా అలానే కాంట్రాస్ట్గా అంటించాను. దీనికి వచ్చేసి పింక్, దానికి వచ్చేసి గ్రీన్ అట్లా తీసుకున్నాను. పైన 3D అంటే 2Dలా వర్క్ కుందన్స్ అంటించడానికి నేను పైన మామూలుగా ఈ 8000 గమ్ వాడాను, స్టిఫ్గా ఉండిద్దని. మనం కింద వచ్చేసి నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ వాడచ్చు. పైన వచ్చినప్పటికి కొంచెం B7000 అయినా పర్వాలేదు, A8000 అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు. అంటే పైన స్టిఫ్గా ఉండడానికి ఈ గమ్ వాడుతున్నాను. స్టిఫ్గా ఉంటే మనకి కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి. మనం అటు ఇటు రఫ్ అండ్ టఫ్ వాడినా లాగినా అంత తొందరగా కుందన్స్ అనేవి ఊడవు. స్టార్టింగ్లో నేను కుందన్స్ అంటించిన వెంటనే జర్కన్ స్టోన్ అంటించేసాను మధ్యలో. ఏమైందంటే అలా అంటిస్తే లోపలికి వెళ్ళిపోయి దానికి ఉన్న షైన్ పోయిద్ది. నేను చూపిద్దాం అనుకున్నా, అది క్లిప్ మిస్ అయింది చూపించడానికి. మీరు ఏం చేస్తారంటే ఫైన్ కుందన్స్ అంటించిన తర్వాత డ్రై అవనివ్వండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు పైన జర్కన్ స్టోన్ అంటించండి. జర్కన్ స్టోనే అవసరం లేదు, 3mm వైట్ కలర్ స్టోన్ అయినా పర్వాలేదు, బాగానే ఉండిద్ది. ఈ బ్యాంగిల్స్కి కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో. నేను ఇంకో సెట్ చేసుకున్నా, ఇంకో హ్యాండ్ది, దానికి దగ్గరగానే వచ్చింది కానీ దీనికి మాత్రం కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, అది రాకుండా ఉండాలంటే నేను నెక్స్ట్ టైం బ్యాంగిల్స్ చేసినప్పుడు నేను దానికి ఒక టిప్ చెప్తాను. నాకు కూడా బాగానే ఉంది. మధ్యలో నేను 3mm అంటించాను కదా, 3mm కాకుండా నార్మల్ 8K ఐ షేప్ కుందన్ని అంటించినా బాగానే ఉంటుంది, వైట్ అయినా బాగానే ఉంటుంది. నేను నార్మల్ 3mm అంటించాను, మరీ అంత హెవీ అవుతుందని నేను నార్మల్గా అంటించుకున్నా. ఇంకా కావాలంటే అలా కూడా అంటించుకోవచ్చు. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఎట్లా సింగిల్గా సెట్ కావాలన్నా సింగిల్ పెయిర్ కావాలన్నా చేస్తాను. కలర్ కస్టమైజేషన్ కూడా ఉంది. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు ఆర్డర్ ఇచ్చే ముందు నాకు 1 month ముందే ఇన్ఫామ్ చేస్తే నేను ఆర్డర్ పెట్టుకోగలను మెటీరియల్ అనేది. ఇదొక్కటి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. బికాస్ మన దగ్గర మెటీరియల్ ముందే తెచ్చి పెట్టుకోలేం కదా ఆర్డర్స్ రాకుండా. దానివల్ల నేను మెటీరియల్ ఏం తెప్పించుకోవాలి, ఆర్డర్స్ వస్తే మాత్రం కంపల్సరీ తెప్పించుకొని వెంటనే చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మాకు ఇక్కడ మెటీరియల్స్ కూడా దొరకవు, మొత్తం ఆన్లైన్లో తెప్పించుకోవాల్సిందే.
బ్యాంగిల్స్ మొత్తం ఓవరాల్ లుక్ అంతా ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే దీని ప్రైస్ ఫిక్సింగ్ మొత్తం చూద్దామా ఒకసారి. కుందన్స్ మొత్తం అంతా ఎంత పడిందో ఏంటో అని మొత్తం క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదా వాట్సాప్లో అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ పైన స్క్రీన్ మీద ఇస్తాను కదా. దీనికి వచ్చేసి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం పిన్ టు పిన్ క్యాలిక్యులేట్ చేసుకొని చూద్దాము. బ్యాంగిల్ బేస్ అన్ని వీడియోలో చెప్తున్నా ఉన్నాను కదా. బ్యాంగిల్ బేస్ 4 రూపీస్. ఇది 2 కట్ బ్యాంగిల్ కదా. 2 కట్ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ 4 రూపీస్. థ్రెడ్ 3 రూపీస్ తీసుకున్నా. లాస్ట్ వీడియోలో సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కాస్ట్ మొత్తం చెప్పాను కదా. యాస్టీస్ అలా తీసుకోవడమే. ఓన్లీ కుందన్స్ ఒకటి ఇందులో విడిగా క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్లిప్ స్టోన్ మనకి 6 రూపీస్ పడింది. నెక్స్ట్ షుగర్ బీట్స్ వచ్చేసి 2 రూపీస్ తీసుకున్నా. 2 రూపీస్ 6K ఐ షేప్ కుందన్ షేప్ మనకి టోటల్ 120 కుందన్స్ పడ్డాయి సింగిల్ బ్యాంగిల్కి. నాకు మొత్తం టోటల్గా అయితే మాత్రం 30 గ్రామ్స్ పడ్డాయి 4 బ్యాంగిల్స్కి. అంటే ఒక క్లారిటీ క్వశ్చన్ చెప్తున్నాను నేను. నార్మల్గా 60 వస్తాయి అంటారు 10 గ్రామ్స్కి, కానీ కొంచెం పర్వాలేదు ఎక్కువే వస్తాయని నేను అనుకుంటున్నా. కౌంట్ చేయలేదు ఎప్పుడున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కౌంట్ చేసి చెప్తాను ఎన్ని వస్తాయి అనేది. దేనికైతే నేను మరి ఎంత తీసుకున్నా అనేది చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. సింగిల్ ఫ్లవర్కి వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ 12 పడ్డాయి. మొత్తం ఒక ఫ్లవర్కి 12 పడ్డాయి. అలా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, ఒక పక్క 6, ఒక పక్క అంటే ఒక బ్యాంగిల్కి ఒకలా వచ్చిందిలే, ఒక పక్క 5 అట్లా వచ్చాయి. మొత్తం కలిపి 120, 110 అట్లా పడ్డాయి బ్యాంగిల్స్ మొత్తం. అదే కుందన్స్. ఈ బ్యాంగిల్కి 130 కుందన్స్ పడ్డాయి టోటల్. అంటే నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్కలా పడ్డాయి కుందన్స్ మాత్రం. నేను టోటల్ 18 రూపీస్ తీసుకున్నా. 130 కుందన్స్ అంటే మ్యాక్సిమం ఒక 10 గ్రామ్స్ కన్నా 10 గ్రామ్స్ కాదు కానీ ఒక 8 గ్రామ్స్ అనుకోండి. మరి నాకు అంత ఐడియా లేదు, 8 గ్రామ్స్ అనుకోండి. నార్మల్గా అయితే 10 గ్రామ్స్ 20 రూపీస్ కదా. మనకు ఒక 8.5 గ్రామ్స్ అలా తీసుకున్నా 18 రూపీస్ వేసుకున్నాను నేను. మీకు పడిన ప్రైస్ బట్టి మీరు వర్త్ అనిపించే దాన్ని బట్టి ప్రైస్ వేసుకోండి. అందరికీ ఒకేలా ఉండవండి ప్రైజెస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి మెటీరియల్స్ అందరూ ఒకే ప్రైజెస్లో అమ్మరు. వచ్చేసి 3mm కుందన్స్ పింక్ కలర్ తీసుకున్నాను కదా, అవి వచ్చేసి 24 పడ్డాయి. దీనికే 24 పడ్డాయి అంటే ఒక పక్క 12 పడుతున్నాయి. అంటే అటుపక్క ఇటుపక్క 2 సైడ్స్ పెట్టాను కదా, దానికోసం 24 పడ్డాయి మొత్తం బ్యాంగిల్కి. 5 రూపీస్ తీసుకున్నా. ఎందుకంటే 3mmవి కొంచెం ఎక్కువే వస్తాయి, ఎందుకంటే చిన్ని కుందన్స్ కదా. నాకెందుకు 5 రూపీస్ కూడా కొంచెం ఎక్కువ ఇద్దామని మళ్ళీ 4కి మార్చాను. ఎందుకంటే కుందన్స్ అవి 3mm స్మాల్ సైజులో ఉంటాయి కదా, కొంచెం ఎక్కువే వస్తాయి అనుకుంటున్నా. అవి నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు కుందన్స్ ఎలా ఏంటి అనేది. నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తే చెప్తాను. జర్కన్ స్టోన్కి వచ్చేసి నేను 6 వేసుకున్నాను. బికాజ్ 12 పడ్డాయి, 12 జర్కన్ స్టోన్స్ పడ్డాయి. జర్కన్ స్టోన్స్ 5 గ్రామ్సే 20 రూపీస్. నార్మల్గా అయితే అవి తక్కువే క్వాంటిటీ వస్తాయి. సో నేను 6 రూపీస్ వేసుకున్నాను 12కిన. అంటే 2 వచ్చేసి 1 రూపీకే వేసుకున్నా. ఇప్పుడు మనం మొత్తం టోటల్ ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకున్నాం మొత్తం అంతా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. బ్యాంగిల్ బేస్, గమ్ము కూడా తీసుకున్నాను. అందులో గమ్ము తీసుకున్నా, స్టోన్స్, థ్రెడ్ మొత్తం అంతా క్లియర్గా మొత్తం పిన్ టు పిన్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. టోటల్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 45 రూపీస్ వచ్చింది. సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ 45 రూపీస్ వచ్చింది. అట్లా 4 బ్యాంగిల్స్ కదా, 4 బ్యాంగిల్స్ 4 × 45. నేను 45 వేసుకున్నానంటే నేను క్లిప్ స్టోన్ కౌంట్ చేయడం మర్చిపోయాను. క్లిప్ స్టోన్ ఒక్కటే కౌంట్ చేసుకున్నాను. క్లిప్ స్టోన్ 2 పడ్డాయి సింగిల్ బ్యాంగిల్కి. ఈచ్ వన్ 6 రూపీస్ కదా. అలా టోటల్ సింగిల్ బ్యాంగిల్ 51 రూపీస్ పడింది. అట్లా చూసుకుంటే మొత్తం 4 బ్యాంగిల్స్ 205 పడింది. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి. కొద్దిగా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎవరికైనా కస్టమైజేషన్ ఇలా కావాలంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.